వాల్కి ఆనుకొని సావేరిని దగ్గరికి తీసుకుంటూ, నిజంగా నువ్వు మెచ్యూర్డ్ మైండ్ అండ్ థింకింగ్ ఉన్న అమ్మాయి తెలుసా? ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా సెన్స్ చేస్తావు. నీలో ఈ క్వాలిటీ నిన్ను స్పెషల్గా మారుస్తుంది సావి. ఐ జస్ట్ లవ్ యూ సౌమ్యంగా చెప్తాడు. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది సూర్య. మీరు సమీక్ష పరిస్థితికి డిస్టర్బ్ అయ్యారు. నేను ద్రోణ్గారి కళ్లల్లో సమీక్ష మీద ప్రేమని చూశాను. ఒక్కసారి నేను ఆలోచించడం మానేసి మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. ఇంకోసారి అలా జరగకుండా ఉండాలంటే నేనెప్పుడూ అలర్ట్గా ఉండాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ అవుతుంది. నువ్వు మహాల్కి వెళ్ళిపో అని సావేరికి చెప్పి అభిని పిలుస్తాడు రణధీర్. అతను దగ్గరికొచ్చాక సావేరిని ఇంటికి తీసుకెళ్లమని, రుద్ర మెదక్కి స్టార్ట్ అయ్యాక హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. రాణా వివేక్ మ్యాటర్ రుద్రకి చెప్తే ఏదో ఆలోచిస్తూ అడుగుతాడు అభి. నో, వాడిలో ఉండే ఆవేశానికి ముందు వెనక చూడడు. వాడింకా ఏసీపీగా ఛార్జ్ తీసుకోలేదభి. కేవలం ట్రైనీ ఏసీపీనే. వాడికంటూ కొన్ని లిమిట్సున్నాయి. ఇప్పుడు ఆ లిమిట్స్ క్రాస్ చేసే పొజిషన్ వివేక్ గురించి చెప్తే వస్తుంది. అది రుద్ర ఫ్యూచర్కి బ్లాక్ స్పాట్ అవుతుంది. అందుకే వాడికి ఇదేం తెలియకూడదు. సావేరి ఇంట్లో కనిపించకుంటే వాడికి డౌట్ వస్తుందని నిన్న తీసుకెళ్ళినామంటున్నాను. ఒకవేళ నా గురించి అడిగితే ఫ్రెండ్కి హెల్త్ బాగోకుంటే తోడుగా ఉన్నానని చెప్పు. డౌట్ రాకుండా ఎంగేజ్ చేసి వాణ్ణి పంపించండి. నిజమే, వాడు ముందు వెనక చూసే టైప్ కాదు. జాగ్రత్తరా, ద్రోణ్ణి మళ్లీ హర్ట్ చేయకు. సావేరి చెయ్యి పట్టి నడిపిస్తూ అంటాడు అభి. అనయ్య, ఒక్క నిమిషం అంటూ అశ్వత్ భుజం మీద చెయ్యేసి, సమీక్షకి ఏం జరగదు, అంతా మంచిగానే ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటుంది సావేరి. ఆమె చేతిని తన చేత్తో మెల్లిగా ప్రెస్ చేసి రాణి నవ్వు నవ్వుతాడు అశ్వత్. టేక్ కేర్రా, మార్నింగ్ వస్తాను అంటూ సావేరిని తీసుకొని మహాల్కి వెళ్ళిపోతాడు అభిరామ్. ఓపీ గ్లాస్ నుండి సమీక్షని చూడ్డానికి ట్రై చేసి, కానీ ఆమె ఉన్న కండిషన్కి మొత్తమంతా కర్టిన్స్తో నలువైపులా క్లోజ్ చేసి ఉండటంతో మౌనంగా అశ్వత్ పక్కన చైర్లో కూర్చుంటూ అతని చెయ్యి అందుకుంటాడు రణధీర్. రాణా? బాధగా పలుకుతున్న అశ్వత్కి ఏం కాదని చెప్తూ, అమ్మా, మీరు రితికా రూంలో ఉండండి అంటూ తుగుతున్న రితిక కోసం వెంటనే స్పెషల్ రూమ్ ఎంగేజ్ చేసి వాళ్ళిద్దరినీ అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. రాత్రి కరిగి మెల్లిగా పగలుగా మారుతుంటే రీసెంట్ టైంలో ఏం జరిగిందో అశ్వత్ని అడిగి తెలుసుకుంటాడు రణధీర్. వివేక్ కోర్టు ద్వారా సమీక్షని పొందడానికి కేసు ఫైల్ చేయడం, ఆమెని వెల్ఫేర్ హోంకి పంపించడం, జడ్జిమెంట్ రోజు ప్రొసీడింగ్స్కి ముందే సమీక్ష వివేక్తో వెళ్లడానికి ఒప్పుకొని అతని వెంట వెళ్లడం, కొన్ని రోజుల క్రితం నేను సేఫ్గానే ఉన్నానని కాల్ చేసి చెప్పడంతో సహా నిశాంత్ క్రిస్టన్ గురించి కూడా చెప్తాడు అశ్వత్. అన్ని విషయాల గురించి డీప్గా థింక్ చేస్తూ సమీక్ష కాల్ చేసిన నెంబర్ ఎవరిదో ఏంటో తన సివిల్ ఫ్రెండ్స్ని కనుక్కొని తనకి చెప్పమని అశ్వత్కి సీరియస్గా చెప్పి ఐలాండ్ గురించి నిశాంత్ గురించి ఆలోచిస్తూ సీరియస్గా మారిపోతాడు రాణా. రుద్రకి డౌట్ వచ్చేలా డల్గా ఉండకు సావి. నీ ఫేస్లో తేడా చూస్తే వాడు ఊరుకునే ఉండడు. రూంలోకి నడుస్తున్న సావేరీకి మెల్లిగా చెప్తాడు అభిరామ్. రాణాగారంత చెప్పాక కూడా అలా వియర్డ్గా ఉంటానన్నయ్య. నేను నార్మల్గానే ఉంటాను. నువ్వు కూడా అలానే ఉండు. ఓకేరా, కాసేపు పడుకో. ఐస్ రెడ్గా ఉన్నాయని ఫోర్ హెడ్ మీద కిస్సిచ్చేసి తన రూంకి వెళ్తాడు అభి. డ్రెస్ నుండి నైట్ డ్రెస్లోకి మారి సమీక్ష బ్లడ్ అంటుకున్న డ్రెస్ని తరువాత రోజు పడేయాలని ఓ కవర్లో ర్యాప్ చేసి వాష్రూంలోనే ఉంచేస్తుంది సావేరి. బెడ్ మీద పడుకుని సమీక్ష గురించి ఆలోచిస్తూనే మగత నిద్రలోకి జారుకుంటుంది తెల్లవారే టైంకి. మార్నింగ్ 10కే మెదక్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలని ముందే కమిషనర్ ఆర్డర్ ఇవ్వడంతో 6కే లేచిన రుద్ర ఓ అరగంట పాటు వర్కౌట్ చేసి మెదక్కి వెళ్లడానికి రెడీ అవుతాడు. తన మొబైల్ గురించి ఆలోచిస్తూ నైట్ అంతా నిద్రకు దూరమైన ఆమ్రపాలి పొద్దున్నే అభిని వెంటబెట్టుకుని రుద్రని హెల్ప్ అడగాలని మెల్లిగా ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి వచ్చి అభి రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఎంప్టీ రూమ్ దర్శనమిస్తుంది. వీడు పొద్దున్నే వర్క్ ఏదన్నా ఉండి వెళ్ళిపోయాడా ఏంటి అని ఆలోచిస్తూ కాసేపు చేతులు తెగ పిసికేసుకుని ధైర్యాన్ని అప్పుగా తెచ్చుకుంటూ రుద్ర రూమ్ డోర్ నాక్ చేస్తుంది. కమిన్ సీరియస్గా వినిపించిన అతని వాయిస్కి మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి నడిచి బొమ్మలా నిలుచుకుపోతుంది ఆమ్రపాలి. ఫ్రెష్ అయ్యేసి యూనిఫామ్ ప్యాంట్ వేసుకుంటున్న రుద్రకి తన రూంలోకి ఎవరో వచ్చారని తెలుస్తున్నా ఆ వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడకపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. షర్ట్లెస్గా ఉండి సూటిగా చూస్తున్న అతన్ని చూడలేక డోర్ ఓపెన్ చేసుకుని ఆమ్రపాలి బయటికి వెళ్లబోయేసరికి డోర్ ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది. పక్కనే వాల్కి ఉన్న టేబుల్ నుండి కీస్ తీసుకొని ఉణిక చేతులతో కీహోల్లో కీని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఒళ్లంతా చెమటలు తెప్పించుకుంటూ భయంగా వెనక్కి తిరిగి చూసేసరికి 2 చేతులు ఫోల్డ్ చేసుకుని తన్నే చూస్తున్న రుద్ర కనిపించి చేతిలోని బంచ్ ఫ్లోర్ మీదకి జారిపోతుంది. ఎందుకు నా రూంలోకొచ్చావు? కంగుమంటుంది అతని గొంతు. అది మీతో నాకు హెల్ప్ కావాలి
కళ్ళు తిరుగుతుంటే వాల్కి ఆనుకొని భయంగా చెప్తుంది. షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ ఆమ్రపాలి వైపు నడుస్తాడు రుద్ర. యూనిఫాంలో ఉన్న అతన్ని చూసి కళ్ళు తిరగడం ఇంకా ఎక్కువ కావటంతో ఫ్లోర్ మీదికి జారిపోతుంది ఆమె. కింద పడకముందే పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి మినీ ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని అందిస్తాడు. వణికే చేతులతో సగం నీళ్లు డ్రెస్ మీదికి వంపుకుని మిగతా సగం తాగి తల వంచుకుని కూర్చుంటుంది. ఓ 2 మినిట్స్ సైలెంట్గా ఉండి కొంచెం కుదురుకున్నది అనిపించాక ఏం హెల్ప్ కావాలి అంటాడు రుద్ర. నైట్ నా మొబైల్ గార్డెన్లో పడింది. నాకేం పనిలేనట్టు నీ మొబైల్ వెతుకుతూ కూర్చోవాలా? వేరేది కొనుక్కో. మొబైల్ గురించి కాదు, దానిలో నా ప్రాజెక్ట్ ఉంది. మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. నేను ఈ వీక్లోనే దాన్ని సబ్మిట్ చేయాలి. అందుకే కొంచెం మొబైల్ని ట్రేస్ చేస్తారా? చేతులు నలిపేసుకుంటున్న ఆమ్రపాలిని చూస్తూ నైట్ ఆ మొబైల్ తనే తీసుకోవడం గుర్తొచ్చి నైట్ విప్పేసిన సూట్ కోసం సోఫా నుండి పైకి లేస్తాడు రుద్ర. అతను లేచారని ఆమె కూడా లేచి నిలబడుతుంది టెన్షన్గా. ప్యాంట్ పాకెట్ నుండి మొబైల్ తీసి ఆమ్రపాలి వైపు పెడతాడు. మెరిసే కళ్ళతో దాన్ని అందుకొని మీకే దొరికిందా? థ్యాంక్యూ సో మచ్ అంటూ డోర్ వైపు అడుగులేస్తుంటే పోనివ్వకుండా చేయిపట్టి ఆపేస్తాడు రుద్ర. చలిజ్వరం వచ్చినట్టు వణికే గుండెతో మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎందుకు నైట్ ఏడుస్తున్నావు? కోపం, సీరియస్నెస్ తప్ప తన మొహంలో వేరే భావం లేకుండా క్వశ్చన్ చేస్తాడు రుద్ర. ఏం లేదు, రాణా సమీక్ష గురించని చెప్పలేక బాధగా తలదించుకుంటుంది ఆమ్రపాలి. నువ్వు నీ తప్పు లేకుండానే రాణా మీద ఫీలింగ్స్ పెంచుకొని ఇప్పుడు సఫర్ అవుతున్నావని నీకు విషయం చెప్తున్నాను. ఇది విన్నాక నిన్ను నువ్వు కంప్లీట్గా చేంజ్ చేసుకో అంటూ రాణాకి సావేరికి హోటల్లో ఏం జరిగిందో, దానికి విశారద కాళేశ్వర్గార్లు ఎలా కారణమయ్యారో చెప్పి ఆ రోజు మీ అన్నయ్య సరిగ్గా ఆలోచించుకుంటే సావేరి ప్లేస్లో నువ్వుండేదానివి. ఆస్తి కోసం నిన్నే నీ బాబు పావుగా మార్చడానికి సిద్ధమయ్యాడు. అడ్డుగా వస్తుందని సావేరిని చంపడానికి మనుషుల్ని పంపాడు. అలాంటి వెధవని నేదు కొట్టడం తప్పు కాదన్నదే నా ఫీలింగ్. నీలో అహంకారం ఉందో, పొగరుందో, లేదా ఆ వెధవలకి తోడు దొంగవో నాకనవసరం. కానీ సావీకి, రాణాకి మధ్యలో రావాలని చూస్తే మాత్రం నా గన్లో బుల్లెట్స్ నీ గుండెల్లో ఉంటాయి. ఇదంతా అమ్మాయివని జాలితో చెప్పలేదు. సావేరి నిన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పారు కాబట్టే నీలో ఉండే చెత్తని క్లియర్ చేసుకుంటావని చెప్పాను. నీ బాబు బ్లడ్తో పాటు అత్త బ్లడ్ కూడా నీ ఒంట్లో ఉంటే ఆ కొవ్వు తగ్గించుకుని బుద్ధిగా ఉండు. పట్టుకున్న చెయ్యి వదిలేసి డోర్ ఓపెన్ చేసి వెళ్ళు అన్నట్టు చూస్తాడు రుద్ర. కీ ఇచ్చి వదిలిన బొమ్మలా తన రూమ్కి వెళ్ళిపోయి తండ్రి అత్త గురించి ఆలోచనల్లో పడుతుంది ఆమ్రపాలి. తనకి టైం అవ్వడంతో ప్రతాప్ గారికి, భానుమతి గారికి, వసుంధర, అచ్యుత్ గార్లకి చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకొని అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్కు కూర్చుంటాడు రుద్ర. ఆ అందరిలో రాణా, ఆమ్రు తప్ప అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అభీని హక్ చేసుకొని రాణా ఎక్కడని అడుగుతాడు. అతను ఏం చెప్పాడో అదే చెప్పి కాల్ చేసి మాట్లాడుతాను అన్నాడు. సేఫ్గా డ్యూటీలో జాయిన్ అవ్వు చిన్నబావా అంటూ పళ్ళికిలిస్తాడు అభి. సావేరిని హక్ చేసుకొని ఫోర్హెడ్ కిస్ ఇస్తూ టేక్ కేర్రా, ఏ చిన్న ఇష్యూ అయినా ఏ టైమైనా కాల్ చెయ్యి అని ఆమెకి చెప్పి సావేరి జాగ్రత్త అని అభీకి చెప్పి తన బైక్ స్టార్ట్ చేస్తాడు. అందరి సెండ్ ఆఫ్ మధ్యన పోర్టికో అవుట్సైడ్ రోడ్డు మీదికి షాడో కనిపిస్తుంటే డ్రైవ్ చేస్తూనే వెనక్కి తిరిగి చూసిన రుద్రకి ఆమ్రపాలి కనిపించడంతో ఓ వార్నింగ్ లుక్ ఇచ్చేసి బైక్ స్పీడ్ పెంచి మెయిన్ గేట్ వైపు బుల్లెట్ మీద బుల్లెట్లా దూసుకుపోతాడు రుద్ర. నేనేం తప్పు చేశానంత కోపం నీకు? వెళుతున్న రుద్ర కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయి తర్వాత కాలేజ్కి రెడీ అవుతుంది ఆమ్రపాలి. సావేరి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోరా, నేను రాణా సమీక్ష పరిస్థితికి చూసి నీతో జాయిన్ అవుతాము. చెల్లని భుజం పట్టి తమ ఫ్లోర్కి నడిపిస్తూ ఆప్యాయంగా చెప్తాడు అభి. ఓకే అన్నయ్య, ఒకసారి హాస్పిటల్కి వెళ్లి సమీక్షని చూశాక అట్నుండి అటే ఆఫీస్కి వెళ్తాను. తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ చెప్తుంది సావి. ఓకే సావి, 5 మినిట్స్లో స్టార్ట్ అవుదాం, త్వరగా వచ్చాయి, వెయిట్ చేస్తుంటాను అంటూ ఇంకా రింగవని తారక్కి కాల్ చేస్తూ ఆ ఫ్లోర్ లాస్ట్కి వెళ్తాడు. ఓ, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా మొబైలు ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది? వివేక్కి స్టార్కి మళ్ళీ గొడవ జరిగిందా ఏంటని ఆలోచిస్తున్నంతలో అన్నయ్య వెళ్దామా అంటూ పిలుస్తోంది సావేరి. హా సావి అంటూ మొబైల్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని ఆమె వైపు అడుగులేస్తూ కవర్స్ ఏంట్రా అంటాడు రాణా. రాణాగారికి డ్రెస్ అన్నయ్య, నైటు ట్రాక్లోనే ఉన్నారుగా, ఫ్రెష్ అవుతారని. ఇంకోటి నైట్ సమీక్ష బ్లడ్ అంటుకున్న నా డ్రెస్ పడేద్దామని. పర్ఫెక్ట్ ఫర్ రాణా హార్ట్ఫుల్గా అనుకుంటూ ఆమె చెయ్యి పట్టి కిందికి నడుస్తాడు. తన కార్ స్టార్ట్ చేస్తూనే గిరి నన్ను ఫాలో అవ్వంటూ గిరీష్కి చెప్పి నాయక్ భద్రని కూడా గిరీష్ కార్లో రమ్మని చెప్పు కార్ని కాంపౌండ్ వాల్ వైపు పరుగులు పెట్టిస్తాడు. హాస్పిటల్కి అభి సావేరి చేరుకునేసరికి కారిడార్లోనే ఉంటారు రణధీర్, అశ్వథులు.
డాక్టర్ ఏమన్నా చెప్పారా రాణా అంటూ అభి భుజం మీద చెయ్యేస్తూ అడుగుతాడు అభి. నో అభి, అసలు ఒక్కరు కూడా ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి రాలేదు ఇప్పటికీ టెన్షన్గా చెప్తాడు రణధీర్. గ్లాసు నుండి సమీక్షని చూడటానికి ట్రై చేసి ఆమె కనిపించక వెనక్కి వచ్చి ఏం జరగదులే, టెన్షన్ పడకండి అంటూ అతని చేతిని పట్టుకొని ఫ్రెష్ అవ్వండి రానగారు, మీకోసం డ్రెస్ తెచ్చానా అంటూ చెప్తోంది సావేరి. ఆమె మొహాన్ని చూసి ప్రశాంతంగా ఫీలవుతూ బ్లడ్ స్టెయిన్స్ అంటుకున్న తన టీషర్ట్ని ఓసారి చూసి రితిక కోసం తీసుకున్న రూము వైపు సావేరిని తీస్తెళ్తాడు. అమ్మా, ద్రోణాకి ఏదన్నా తినిపించండి, రూంలో టేబుల్ మీదున్న ఫుడ్ని చూస్తూ చెప్తాడు రణధీర్. క్యాంటీన్ నుండి అతనే ఆర్డర్ చేస్తాడు. నిద్రపోతున్న రితిక వైపు ఓసారి చూసి కొడుకు కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు కళ్యాణిగారు. రితికని చూసుకోరా, నేనెళ్ళి ఫ్రెష్ అయ్యేసొస్తానంటూ డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు. రితిక మెంటల్లీ సిక్ అని నైట్ చూసినప్పుడే అర్థమవడంతో ఆమెకి డిస్టర్బెన్స్ అవ్వకుండా చైర్లో కూచొని చూస్తుంటుంది సావేరి. స్వీటీ, బ్రేక్ఫాస్ట్ చేశావా? షర్ట్కి బటన్స్ పెట్టుకుంటూ వాష్రూమ్ నుండి వచ్చిన రణధీర్ అడుగుతాడు. చేశాను సూర్య, మీరు కూడా తినండంటూ టేబుల్ మీదున్న ఫుడ్ ప్లేట్లోకి వడ్డిస్తూ చెప్తుంది. రుద్ర నార్మల్గానే వెళ్ళిపోయాడు కదా? హా, మీరు కాల్ చేసి మాట్లాడతానని అభి అన్నయ్య చెప్పారు. కొంచెం ఈ మూడ్ నుండి ఫ్రీ అయ్యాక కాల్ చేసి మాట్లాడండి అంటూ తన పక్కన కూర్చున్న అతనికి టిఫిన్ తినిపించడం మొదలెడుతుంది. ప్రేమగా సావేరి నుదిట్న ముద్దాడి, నువ్వు చాలా యూనిక్ వన్ విసావి, ఐఎమ్ రియల్లీ వెరీ లక్కీ అంటూ లైట్గా తిని, ద్రోణ తిన్నాడో లేదో చూస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, జాగ్రత్తగా ఉండు, ఓన్లీ గిరీష్ మాత్రమే నీ పర్సనల్ డ్రైవర్, వేరే ఎవర్ని నేను నీకు ప్రొవైడ్ చెయ్యను, ఓకేనా అడుగుతాడు. ఏంటో ప్రోటోకాల్ ఇష్టంలేని నాక్కూడా ఇదంతా తప్పని పరిస్థితి తెచ్చారు, నేను జాగ్రత్తగానే ఉంటాను, సమీక్షకి స్పృహ వస్తే ఇన్ఫార్మ్ చేయండి, తన్నోసారి చూసి నేను మాట్లాడాలి. అంతే ఇంట్రెస్ట్ ఎందుకు? తన క్యారెక్టర్ నాకు నచ్చింది సూర్య, వెరీ డేరింగ్ ఉమెన్. నువ్వు కూడా డేరింగే. ఓకే, నేనింక వెళ్తాను, బాయ్ అంటూ రణధీర బుగ్గన పెదవులవ్వి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంది సావేరి. దగ్గరుండి భద్రని చూసుకోమని చెప్పి గిరీష్తో పాటు పంపేసి వస్తాడు అభి. కళ్యాణిగారు అభి బలవంతం చేసి కొద్దిగానైనా అశ్వత్తో తినిపించగలుగుతారు. నిశాంత్ దర్శన్తో పాటుగా ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చి రాణా అంటే ఎవరిక్కడా అంటూ అభి రణధీరులను చూస్తూ అడుగుతాడు. నేనే డాక్టర్, వాడుగు ముందుకేస్తాడు రాణా. సమీక్ష కాన్షియస్లోకి వచ్చింది కాని మళ్ళీ వెంటనే స్పృహ తప్పింది. ఆ కొంచెం టైంలో ఓ విషయం మీకు చెప్పమని చెప్పింది మిస్టర్ రాణా. నాకు విషయం చెప్పమందా? ఏంటది డాక్టర్? మీకు సమీక్ష దొరికిన దగ్గర్లో వివేక్ ఫామ్ హౌస్ ఉందంట, తనని అక్కడ్నుండి వివేక్ చెల్లెలు తారక తప్పించిందంట. సో మీరెళ్ళి తన్ని సేవ్ చేయమని సమీక్ష కోరిక. రానాకే చెప్పమనడం, వివేక్ ఉండి తారకని సేవ్ చేసే కెపాసిటీ అతనికి మాత్రమే ఉందని సమీక్షకి తెలుసు కాబట్టి. అభి తారక గురించి సమీక్షకి తెలియదు. టెన్షన్తో రణధీర్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు అభిరామ్. ఏం కాదు, టెన్షన్ పడకు అని అభికి అభయమిస్తూనే వెంటనే నాయక్కి కాల్ చేసి ఏం చెయ్యాలో చెప్తాడు రణధీర్. 15 మినిట్స్ సార్, మీరు కోరింది మీ దగ్గర ఉంటుందని నాయక్ కాల్ కట్ చేయడంతో సమీక్షకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. తన యూట్రస్కి బలంగా గాయమైంది, ప్రెజెంట్ బేబీ సేఫ్గానే ఉంది, కాని పూర్తిగా ఏ విషయం చెప్పడానికి టైం కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ తనకి జరగాలి అంటూ అశ్వద్ వైపు చూసి మళ్ళీ అక్కడ్నుండి దర్శన్తో వెళ్ళిపోతాడు నిశాంత్. ఫుల్ డీటెయిల్స్ వీకేపీలో చూసుకుందాం, ఇక్కడింతే చాలు. రానా, తారక్ని సేవ్ చేరా సీరియస్గా చెప్తాడు అశ్వద్. నేను తారక గురించి చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, సమీ కూడా సేఫేననుకుంటా అంటూ తన మొబైల్కి వచ్చిన మెసేజ్ చూసుకుని, నీకోసం ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, వివేక్ ఇక్కడికి వస్తాడని టెన్షన్ పడకు, సమీకి మెలకు వస్తే ఇన్ఫార్మ్ చెయ్యి, మేము మళ్ళీ నిన్ను మీటవుతాం అంటూ అభిని తీసుకుని రణధీర్ పార్కింగ్లోకి వెళ్లేసరికి బ్లాక్ కమాండోస్లా ఉన్న రణధీర్ సెక్యూరిటీ అతనికి సెల్యూట్ చేసి అశ్వద్దున్న ఫ్లోర్ గస్తీ కాయడానికి వెళ్ళిపోతారు. రాణా, తారక ఎక్కడుందిరా? స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న అతన్ని చూస్తూ టెన్షన్గా అడుగుతాడు అభి. వివేక్తో పాటుగా ఇంట్లోనే మార్నింగ్ ఇంటికి తీసుకొచ్చాడంట. స్పీడింకా పెంచుతూ జెట్ స్పీడ్లో కార్ని వివేక్ ఇంటి పోర్టికోలో ఆపి దిగుతూ చుట్టూ చూస్తాడు రణధీర్. వివేక్ బాడీగార్డ్స్ అతన్ని చూసి దగ్గరకు వస్తుంటే ఎవర్నీ లెక్కచేయక అభిని ఇంటి లోపలికి తీసుకెళ్లి హాల్ మధ్యలో నిలబడుతూ తారక అని గట్టిగా పిలుస్తాడు. ఆమె రూంలో కూడా వేరే రూంలో వేసి లాక్ చేసి ఉండడంతో రణధీర్ వాయిస్కి సమాధానంగా తలుపులని గట్టిగా కొడుతుంది తారక. పాము కంటే షార్పుగా పనిచేసే అతని చెవులు 3rd ఫ్లోర్ వైపు చూడమని చెప్తుంటే చూపులని ఓ రూమ్ మీద నిలిపి అభిని వెళ్లమని అతని చేతిని వదిలేస్తాడు. అభి మెట్లవైపు నడిచేసరికి దెబ్బతిన్న పాములా అతనికి అడ్డంగా నిలబడతాడు వివేక్. ఎక్కడికిరా వెళ్తున్నావంటూ అభి కాలర్ పట్టుకోడానికి ముందే రణధీర్ వివేక్ చేతిని తన ఐరన్ ఫిస్ట్లో బంధించి
వెళ్ళు అంటూ అబీని చూస్తాడు. నా ఇంట్లో వచ్చి నీ ధైర్జన్యం ఏంటి రానా? ఉడికిపోతూ పైకి వెళ్తున్న అబీని చూస్తూ అరుస్తాడు. ధైర్యాలు దారుణాలు నీకు అలవాటు, నాకు కాదు. కడుపుతో ఉన్నమ్మాయిని అంతలా హింసించడానికి, సొంత చెల్లెల్ని బంధించడానికి సిగ్గుగా లేదారా నీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మర్యాదగా ఇక్కడ్నుండి పో అంటూ రణధీర్ చేతుల్నుండి తన చేతిని బలవంతంగా విడిపించుకుని అతన్నే కొట్టడానికి చూస్తాడు వివేక్. అతని చెయ్యి పైకి లేవడానికి ముందే రణధీర్ చెయ్యి లేవడంతో పగిలిన పెదవితో పొంగిన చెంపతో కింద పడకుండా స్టైర్కేసి రేలింగ్ పట్టుకుంటాడు వివేక్. నా ఇంట్లో నన్నే కొడతావా అంటూ కదిలిన దవడకి గట్టిగా అరిచి తన బాడీగార్డ్స్ వైపు చూస్తాడు. ఒకణ్ణి కొట్టాలని ఫిక్స్ అయ్యాక ప్లేసేంటని చూసే టైప్ కాదు నేను. వీళ్లని చూసి భయపడతాననుకుంటున్నావా అంటూ తన మీదికి వస్తున్న 10 మందిని ఫ్లోర్ మీద పడుకోబెట్టి వివేక్ వైపు తిరుగుతాడు రణధీర్. నన్ను టచ్ చేయొద్దు అని ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చే కదా నీకు, కాని టచ్ చేశావు వివేక్. సో వెయిట్ ఫర్ యువర్ క్రూయల్ డెత్. నేను చంపుతాను అనుకోకు. ఎవరికైతే నీ క్రూరత్వాన్ని చూపించావో వాళ్ల చేతుల్లోనే రోజుకో రకంగా చచ్చేలా చేస్తాను. ఏ నిజాన్నైతే ప్రపంచం తెలుసుకోకూడదని ఇంతమంది నీ రాక్షస క్రీడికి పౌలని చేశావో ఆ నిజాన్నే నిజమని చిన్న పిల్లాళ్ల నుండి చచ్చే ముసలాళ్లు వరకు మాట్లాడుకునేలా చేస్తాను. నువ్వు మగాడివి కాదు కదా? ఆ మాటంటే అంత కోపం దేనికిరా నీకు? అదే నిజమైనప్పుడు యాక్సెప్ట్ చెయ్యాలి వివేక్. చెయ్యలేక ఇంతలా రెచ్చిపోతే అంతే వేగంగా పాతాళానికి పోయేలా చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. కాని నీ కర్మేంటో తెలుసా నీకు? ఒక్కడు కాదు, సమీ కడుపులో ఉన్న బిడ్డతో సహా ప్రతి ఒక్కరూ నీ పాలిట చావే. తన మార్షల్ ఆర్ట్ టెక్నిక్తో వివేక్ తల మీద ఒక్కటెయ్యేసి అతన్లో 24 అవర్స్ చలనం రాకుండా చేస్తాడు. ఒంటినిన్నా గాయాలు చేసుకున్న తారకని అభి ఎత్తుకుని కిందకి తీసుకొస్తుంటే జరుగుతున్న గొడవకి తన రూము నుండి బయటికి వచ్చిన జయంతిగారిని చూస్తూ, అమ్మా, ఇంక నుండి తారకని మీ కూతురుగా మర్చిపోండి. తను మా ఇంటికి కోడలు, అతని మీ అల్లుడు. మాతో పాటుగా తను మా మహల్లోనే ఉంటుంది. మీ కూతురు కేవలం పెళ్లికి ముందే అత్తవారింటికి వెళుతుంది. కాని మీ కొడుకు మాత్రం కొద్ది రోజుల్లో చచ్చి నరకానికి పోతాడు. సో ఉండే కూతురుతో అయినా మీ సంబంధాన్ని నిలబెట్టుకోండని ఆవిడికి చెప్పేసి బయటికి నడుస్తాడు రణధీర్. బ్యాక్ సీట్లో తారకతో పాటు కూర్చుంటూ, బావా, స్టార్కి ట్రీట్మెంట్ అవసరం, డాగ్ బైట్స్ ఉన్నాయి అంటూ ఆమెని తన గుండెకి హత్తుకుంటాడు అభి. తారక ఎలా ఉందిరా? కార్ వివేక్ ఇంటి నుండి రోడ్డు మీదకి దూకిస్తూ లాలనక అడుగుతాడు రాణా. నాట్ బ్యాడ్ అన్నయ్యా. సమీక్ష వదిన సేఫ్నా? తెలీదు తారా, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. వదిన బంపుకి దెబ్బ తగిలిందన్నయ్యా, తనకి బ్లీడింగ్ అవుతోంది. అసలు నిన్న సావేరి బర్త్డే పార్టీకి అటెండ్ అవుతానన్న నువ్వు ఎందుకు మహల్కి రాకుండా ఫామ్ హౌస్కి వెళ్ళావు స్టార్? అతని చేతులకి అయిన గాయాలను చూస్తూ బాధగా అడుగుతాడు అభి. 3-4 డేస్ నుండి సమీక్ష వదిని ట్రేస్ చేయడానికి ట్రై చేశాను. అది నిన్న వర్కౌట్ అయింది. ఇలా వెళుతున్నానని ఓ మాట నాకు చెప్పొచ్చు కదే. సడన్గా అలా జరిగిపోయింది. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాక మొబైల్లో సిగ్నల్స్ దొరకలేదు. నీరసంకి పెదవులు ఎండిపోతుంటే తడుముకుంటూ చెప్తోంది తారక. ఫ్రంట్ సైడున్న వాటర్ బాటిల్ తీసుకొని మెల్లిగా తాపిస్తూ ఫ్రంట్ మిర్రర్ వైపు చూస్తాడు అభి. ఇట్స్ జామర్స్ అభి. అక్కడ సిగ్నల్స్ వస్తాయి కానీ వివేక్ జామర్స్ ఆ ఫామ్ హౌస్ దగ్గర రీసెంట్గా ఫిక్స్ చేయించి ఉంటాడు. అతని చూపుకి అర్థం చెప్తాడు రణధీర్ హాస్పిటల్ ముందు కారాపుతూ.